ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి విజయవాడ నడిబొట్టినందు 206 అడుగులు 125 అడుగులు విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహము, అదేవిధంగా బేస్మెంటల్ నుంచి 80 అడుగుల పైబడి సుమారుగా 225 అడుగుల ఎత్తుతో మరి దళిత బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గతంలో అక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని, నిలువెత్తుటి విగ్రహాన్ని అక్కడ ప్రారంభిస్తే అక్కడ మహా సంకల్ప శిల్పంగా, అదేవిధంగా మరి ఎక్కడ లేని విధంగా ఆ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించారు. అయితే మహాశిల్పంలో మరి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర మ్యూజియంను కొన్ని కోట్ల రూపాయలతో వెచ్చించి మరి ఒక మ్యూజియంగా, మరి ఒక పర్యాటక ప్రాంతంగా, మరి ప్రపంచంలోనే, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఉండేటటువంటి వ్యక్తులు మన ప్రాంతానికి వస్తే తిలకించేటట్టుగా రూపుదిద్దినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పైన ఆ రోజు మరి ప్రారంభోత్సవాలు ఎవరైనా ప్రారంభిస్తే అక్కడ వారి పేరు ఉండడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి అటువంటి క్రమంలో మరి మన మాజీ ముఖ్యమంత్రి వారి గారి పేరు అక్కడ ఉంది. మరి అక్కడ ఆ పేరుని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక చోట్ల అనేక కుట్రలతో అనేక ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా ఎక్కడ సంబంధం లేని ప్రజలను కూడా మీరు ఓట్లు వేశారనేటువంటి ఉద్దేశం, దురుద్దేశంతో వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం మీద ఉన్నటువంటి పేరును తొలగించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశం చేసి మరి రాత్రిపూట లైట్లను తొలగించి మరి అక్కడ ఉన్నటువంటి పేర్లను తొలగించడమైనది. ఇది ఎంతవరకు సబబని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అయ్యా, మీరు ఏది ఏమైనా అనుకుంటే, దళిత బహుజనులకు అభివృద్ధి చేయాలనుకుంటే మీరు ఏదైనా మంచి కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకోండి. ఏదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మరి ముందుకు వెళ్ళాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరుతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయండి. ఆ మాదిరిగా పేరు వస్తుంది. కానీ మీరు ప్రారంభించినటువంటి యొక్క శిలాఫలకాల పైన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పేరును తొలగించడం అనేది సిగ్గుచేటుగా ఈ రోజు మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.